హలో అండి, నమస్తే. నేను డాక్టర్ జీవి నాగార్జున రెడ్డి. ఐఎమ్ అ కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఎట్ మా ఈఎన్టీ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నేను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అనగా మీ తల మరియు మెడ భాగంలో వచ్చే రకరకాల క్యాన్సర్స్, అంటే నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, ఇలాంటి హెడ్ అండ్ నెక్ సంబంధిత క్యాన్సర్స్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ అండి. మన నెక్స్ట్ టాపిక్ అండి, బినైన్ థైరాయిడ్ నాడ్యూల్స్. బినైన్ థైరాయిడ్ నాడ్యూల్స్ అనగా థైరాయిడ్ గ్రంథిలో వచ్చే వాపులు, కణుతులు కానివ్వండి. అసలు ఇవేంటివి? సో మనం చాలామంది ఈ మధ్య ఆడవాళ్ళు వచ్చి నా దగ్గర, సార్ నాకు థైరాయిడ్ గ్రంథిలో చిన్నప్పటి నుంచి నా స్కూల్ కాలేజ్ టైం నుంచి వాపు ఉందండి. ఇది అప్పటి నుంచి అలా ఉంది. ఈ మధ్య న్యూస్లో పేపర్లో చదవటం వల్ల నాకు కొంచెం భయం వేసింది, ఏదైనా క్యాన్సర్గా మారుతుందేమో, అందుకని వచ్చాను అంటాను. సో అది చాలా జెన్యూన్ రీజన్ అండి. ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవాలి, చూపించుకోవడం తప్పలేదు. చాలామంది ఏంటంటే నాకు థైరాయిడ్లో గ్రంథి వచ్చిందండి, ఖచ్చితంగా దానికి ఆపరేషన్ చేసి తీసేయండి అర్జెంటుగా అంటారు. సో అది పెద్ద అపోహ అండి. థైరాయిడ్ స్వెల్లింగ్ అంటే థైరాయిడ్లో వాపు వచ్చింది, లేదా ఒక కణితో లేకపోతే ఉండటం వల్ల దాన్ని ఖచ్చితంగా సర్జరీ చేసుకుంటేనే దానికి ట్రీట్మెంట్ అంటే కాదండి. అందరూ పేషెంట్స్కి సర్జరీ వస్తుంది. కొంతమందికి ఒక చిన్న స్వెల్లింగ్, చిన్న నాడ్యూల్ లాగా ఉండొచ్చండి, 1 సెంటీమీటర్, లెస్ దెన్ 2 సెంటీమీటర్స్. దాని లక్షణాన్ని చూడండి. ఫస్ట్ మనం బేసిక్గా అసలు ఆ థైరాయిడ్ కణితి లేదా థైరాయిడ్ వాపు అసలు ఏంటి? అదేమైనా ఇన్ఫెక్షనా, లేదంటే ఒక బినైన్ స్వెల్లింగ్, అంటే దాన్ని ఒక నీటి బుగ్గ అంటాం, సిస్ట్ అంటామండి. సిస్ట్ లాగా దానిలో ఒక థైరాయిడ్ ద్రవ్యం, కొలాయిడ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్లో ఆ థైరాయిడ్ గ్రంథి అనేది మనకి థైరాయిడ్ హార్మోన్ ఒక ద్రవ్యం లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక స్టిక్కీ సబ్స్టెన్స్, అంటే ఒక జెల్ లాగా ప్రొడ్యూస్ చేస్తుందండి. ఆ జెల్ అది థైరాయిడ్ గ్రంథిలో దాచుకొని అవసరమైనప్పుడు బాడీలో కొంచెంగా రిలీజ్ చేస్తుంది. కొన్నిసార్లు ఆ డ్రైనేజ్, అంటే వెళ్ళే దారి బ్లాక్ అవ్వటం వల్ల ఆ జెల్ లాంటి ఒక పదార్థం దానిలో ఉండిపోయి అదొక పెద్ద వాపులాగా తయారవచ్చు. అలాంటి వాటిని కొలాయిడ్ సిస్ట్ అంటారు. సో వాటి వల్ల మనకి హాని ఏం లేదండి. అంటే అవి చాలా పెద్దగా అయ్యి చాలా పెద్ద పెరిగిపోతుంటే డే బై డే, ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి అవి పెరుగుతుంటే దానివల్ల మనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండి, మింగటానికి ఇబ్బంది ఉంటే తప్ప జనరల్గా చిన్న కంతుల వల్ల పెద్ద ఇబ్బంది ఉండదండి. సో అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అల్ట్రాసౌండ్, దానికి సంబంధిత సూది పరీక్షలు, థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తారు. దానిలో రిస్క్ ఫ్యాక్టర్స్ లాంటివి ఏమీ లేకపోతే అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చండి. మీకు దగ్గరలో డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు, మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళగలరంటే ఎవ్రీ 6 months ఒక అల్ట్రాసౌండ్ సరిపోతుంది మనం దాన్ని మానిటర్ చేయడానికి. అంటే ఆ కణితి పెరుగుతుందా లేదా, ఒకవేళ పెరుగుతుంటే దాని లక్షణాలు ఏంటి, ఎలా మారుతున్నాయి, అది మనకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు దానిలో రిపోర్టింగ్ బట్టి డాక్టర్ గారికి తెలుస్తుంది. దాని ప్రకారంగా దానికి ఫర్దర్గా సర్జరీ అవసరం పడుతుందా లేదా అని మనం నిశ్చయించుకోండి. సో థైరాయిడ్ అనేది ఏది ఎమర్జెన్సీ కాదండి. థైరాయిడ్ సర్జరీ అనేది ఎప్పుడు ఎమర్జెన్సీ కాదు, చాలా జాగ్రత్తగా చేయాల్సిన సర్జరీ అండ్ చాలా డెలికేట్ పార్ట్ అండి. ఓన్లీ ఎవరైతే ఫ్రీక్వెంట్గా థైరాయిడ్ సర్జరీ చేస్తారో వాళ్ళ దగ్గర చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉంటుందో చాలా డెలికేట్ ఏరియాలో ఉంటుంది. దాని చుట్టుపక్కల నరాలు, వేరే చిన్న గ్రంథులు, పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం. సో వాటిని చాలా జాగ్రత్తగా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ సర్జరీ చేయాలి. సో మన చాలామంది చూస్తాం, థైరాయిడ్ నాకు వచ్చేసింది, రేపే సర్జరీ అయిపోవాలి, ఇది ఎమర్జెన్సీ అని. ఇది కాదండి. అది మనం నిదానంగా అవసరమైన, ప్రతి కేసులో అంత అర్జెన్సీ ఉండదండి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రకమైన విధానం ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. థైరాయిడ్ రాగానే కంగారు పడిపోకూడదు. చాలామంది కంగారు పడి మల్టిపుల్ కన్సల్టేషన్స్ తీసుకొని మల్టిపుల్ రకమైన స్కాన్స్, చాలామంది సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఆ స్కాన్ నేను ఈ స్కాన్ తీసుకుంటే తెలుస్తుందా అండి అంటే కాదు. సో అది మీ డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ప్రతి ఒక్క పేషెంట్కి ట్రీట్మెంట్ విధానం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి సంబంధిత వ్యాధిని బట్టి.